ఒకసారి చెప్పానేమో చిన్న కథ. ఒక ఆమె సాకలామేశ్వరుని, నిజంగా రియల్గా జరిగింది ఇది. ఒక సాకలామేశ్వరుని నమ్ముకుంటే భర్త బాగా కొట్టేవాడంట. ఏమే తిడతారు కదా ఊర్లో, పల్లెలు ఎటు తిడతారు, ఓ ఈశ్వరం తిడతారు, ఆయన పేరు అడ్డం పెట్టుకుని మనల్ని కూడా తిడతారు. ఇట్లా బాగా చెడ్డ మాటలని తిడతాడంట. తిడతా అంటే కూడా ఆమె ప్రార్థన చేయాలి. ఒకసారి ఆమె పొలంలో పని చేస్తూ ఉంటే ఒక ఆమె తేలు కుట్టిందంట. పొలంలో పనులు పోతే ఏమైతాయమ్మా, తేలు కుట్టావు, మట్టి పనులు ఆటికి పోయినప్పుడు పురుగులు కుడతాయి. నాకు కూడా సరే కాలువ పని పోయినా ఇంత పెద్ద తేలు కుట్టింది. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆయనేమో కూలి పిలిచి రాత్రి నీళ్ళు కట్టే పోయేవా. నేను పొలాలకు నీళ్ళు కడితే రాత్రిలో నీళ్ళు కడితే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 20 రూపీస్. ఎక్కడికి పోవాలా, ఇక్కడి నుంచి చెబ్బురంత దూరం నడుచుకుంటూ పోవాలా. అదే చెప్పులు లేవు నాకు. ఇక్కడి నుంచి చెబ్బురం దాకా నడుచుకుంటూ పోయి ఎకరం 5 ఎకరాల పొలం ఉంటుంది. రాత్రంతా మోటార్ వేసుకొని చలిలో, భయంకరమైన చలిలో, ఆ చలిలో నీళ్ళు కట్టాల రాత్రంతా. గుడ్డి మబ్బులో, ఏ మబ్బు మీకు తెలియదు, కష్టాలు మీకు తెలియదు. ఆ గుడ్డి మబ్బులు నీళ్ళు కడతా అంటే తేలు కుట్టింది. అట్లా 3 ఏళ్ళు కట్టాను నేను పొలాలకు. జీతానికి ఉన్న ఒక పొలంలో జీతానికి పెట్టారు మా అమ్మ నాన్న. ఒక ఇంజనీర్ గారు తోడుంటే నెలకు 600 ఇస్తారన్నాడు. ఎంత? నెలకు 600. అమ్మా 600 అని చెప్పేసి నన్ను జీతానికి పెట్టాడు మా నాయన. ఇక మేలు వస్తానే మా నాయన 600 తీసుకొని పోయేవాడు. ఇంకా అట్లా కొద్ది రోజులు చేసిన. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇంత అన్నం పెట్టేవాళ్ళు, ఇంత వాళ్ళు ఏదో పొలంలో ఇంత తినేది, పొలం నీళ్ళు కట్టి అలా నీళ్ళు కట్టేటప్పుడు తేలు కుట్టింది, నాకు కుట్టింది. అబ్బా అప్పటికి వేసిపోవడం తెలియదు నాకు. ఇంకా వచ్చినా చూడు దేవుడు కనపడతాడు, వాళ్ళంతా మంటలు, ఇక చెట్లుంటుందిలే. ఎంతమంది తేలు కుట్టింది చెయ్యి ఎత్తండి. అరే కుట్టలేదు ఎవరికి. చిన్న ఇంజనీర్ రాజన్నకు, నోవా గారికి, విశ్వాస్ కుమార్కి, అక్క పేరు ఆశీర్వాదం అక్క కూడా కుట్టింది తేలు. నాకు కూడా కుట్టింది, పెద్ద తేలు కుట్టింది. కొన్ని తేలు చిన్న తేళ్ళు ఉంటాయి, కొన్ని పెద్ద తేళ్ళు ఉంటాయి. విషయం ఎక్కింది. ఆ సాగలమ్మ పొలంలో తేలు కుడతాను ఆమెకు. ఈ దేవుని నమ్ముకుంది కదా, పోయి ప్రార్థన చేసిందంట. బైబిల్లో ఉంది కదా, మీరు తేళ్లను పాములను, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో, మీరు తేళ్లను పాములను ఎత్తి పట్టుకుందరు. ఊరికే మీరు ట్రై చేయకండి, మళ్ళీ పోయి కరుస్తాయి అవి. అబ్రాహ్మణ చెప్పాడు తేలు, అది దేవుని చిత్తమే. కరిస్తే వేరే విషయం. కరిచేసరికి ఈ సిస్టరు ప్రార్థన చేస్తేనే విషయం పోయిందంట. చెమట్లు బట్టి చచ్చిపోతున్న మనిషి, మామూలు మనిషి. అరే ఒక్క నిమిషంలోనే. ఇంక అప్పటి నుంచి ఆక దగ్గరికి పోతే తేలు కుడితే మంత్రం వేస్తుంది, తేలు కుడితే మంత్రం వేస్తుంది అన్నారు. అట్లా ఊర్లో ఎవరికి తేలు కుట్టినా పాము కుట్టినా సాకల నాగమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళంట. ఆమె ప్రార్థన చేస్తానే విషయం పోయింది. ఒకరోజు ఆయన బాగా కొట్టేవాడు భర్త. ఆయన ఏమో చర్చికి పోయేది. ఒకసారి నేను పొలంలో పని చేస్తూ ఉంటే పాము గరిచిందంట. ఏం గరిచింది? ఎవరికి? వాళ్ళ రెడ్డి గారికి. ఎవరికి? ఈయన గరిస్తే బాగానే ఉండు, పీడబో. ఎవరు గరిచింది? రెడ్డి గారికి. పొలం పిలిచిన రెడ్డి గారికి కరిచింది. కరుస్తూనే చచ్చిపోతాను. ఇంకా నురుగు గారితే మంత్రాలు. అడవిలో ఎవరుంటారు, పొలాలలో ఎవరుండరు. అప్పుడు ఈయనకు వాళ్ళ భార్య ప్రార్థన చేస్తే తేలు విషయం పాము విషయం పోతే తెలుసంట. ఇంక ఈయన ఏమైందేమో అంటే మోకాళ్ళ మీదకి వచ్చి పాము గరిచి చేయి పట్టుకొని, ప్రభువా నా భార్య నమ్ముకున్న దేవుడా ఈయనకున్న విషయం తీసేయని ప్రార్థన చేశాడంట. నిజం చెప్తే నమ్మరు, దెబ్బకు విషయం పోయిందంట. అంటే అడిగే విధానం వేరు. చెప్పండి. అంటే ఆ చచ్చిపోతాడు ఇంకా మనిషి. అలా దేవుడు తెలుసు, నా భార్య నమ్ముకున్న దేవుడు ప్రార్థన చేస్తే మంత్రాలు గింత్రాలు యేసునామమున కూడా తెలియదంట ఆయనకు. యేసున మా భార్య నమ్ముకున్న దేవుడా ఈ రెడ్డి గారిని బాగు చేయని ప్రార్థన చేస్తానే విషయం వెంటనే తగ్గిపోయిందంట. ఊర్లోకి వచ్చి ఆ రెడ్డి గారు వీళ్ళ భర్త వాళ్ళ భార్యను వచ్చి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పారంట. తర్వాత ఈ భార్య భర్త సాకులోళ్ళు ఇంకెందుకు మనం దేవుని సేవ చేద్దాం పదా అన్నట్టు. తర్వాత చిన్నగా వచ్చి అయ్యగారు చెప్పుకుంటే పాస్టర్ గారు సరే మందిరంలో ఉండమన్నారంట. గుంటూరులో జరిగింది. ఆ మందిరంలో వండుకుంటూ చిన్నగా వాళ్ళు చిన్న సంఘానికి సేవకులై తర్వాత పెద్ద సంఘం అయిందండి. ఏదో వచ్చిన 2వ తరగతి 3వ తరగతి చదివిన 5 మనుషులు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకున్న ధైర్యం ఏదైనా మనకు నిజంగా ఏంటంటే మన దేవుడు ఏదో మనుషులు కల్పించిన కల్పన. వాళ్ళు ఏం చెప్తారు, మా దేవునికి 8 చేతులు ఉన్నాయి, 100 తలలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి, మా దేవుని 4 ఇంత పొడుగు ఉంటుంది. ఎన్న వాళ్ళు పాప విచిత్రంగా చెప్తారు. పోనీ మీ దేవుని మంచితనం చెప్పంటే మా దేవుడు ఏం చేశాడు, శ్రీలంకకు పోయాడు, ఆయన చంపినాడు, ఆయన భార్యను తెచ్చుకున్నాడు, అంతే కదా. ఏముంది? మా దేవుడు ఏం చేశాడు, శ్రీలంకకు పోయాడు,
ఆ శత్రువుని చంపేశాడు, వీళ్ళని చంపేశాడు, నా భార్యను ఏం చెప్పుకుంటారు వాళ్ళు దేవుని గురించి? మన దేవుని గురించి అయితే మనం చెప్పే ఒక మాట ఏంటంటే, ప్రభువా నా పాపముల కొరకే నువ్వు మనిషిగా వచ్చినావు, నా కొరకే శిలువలో మరణించినావు, సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచావు. ఒకవేళ ఇదే నిజమైతే జాగ్రత్తనండి, యేసుప్రభు నా కొరకు వచ్చింది నిజం, యేసుప్రభు నా కొరకు మరణించింది నిజం, యేసుప్రభు నా కొరకు తిరిగి లేచింది నిజం, నన్ను వెదకి పట్టుకుంది నిజం. ఇది నిజమైతే నా జీవితంలో ఆయన వాస్తవమైన వాడు, నా జీవితంలో ఆయన ఈజ్